హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ప్రతి ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, సో అలాగే బిగినర్స్ కానివ్వండి, న్యూ లెర్నర్స్కి కంప్లీట్గా ట్రేడింగ్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మల్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు బేసిక్ టు A to Z అడ్వాన్స్డ్ కంప్లీట్ ప్రైజెక్షన్ కోర్స్ అనమాట. సో ఇక్కడ నేను సపోర్ట్ కూడా ఇస్తున్నాను కోర్స్తో పాటు. సో మీకు సపోర్ట్ అనేది లైఫ్ టైం ఉండిపోతుంది. సో అట్లాగే కోర్స్ కూడా లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ప్రతి క్యాన్సిక్స్తో మార్కెట్ని ఏ విధంగా రీచ్ చేయాలి, అలాగే మార్కెట్ స్ట్రక్చర్ని ఏ విధంగా రీచ్ చేయాలి, సో టోటల్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రైజెక్షన్ కాన్సెప్ట్స్ని ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను కోర్సులో. సో మార్కెట్ యొక్క ట్రాప్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సో మార్కెట్ యొక్క రివర్సల్స్, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి, సో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. అలాగే నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో మీరు చూడొచ్చు. అక్కడ నేను పోస్ట్ చేశాను నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది NZD CHF OTC మార్కెట్ అనమాట. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ట్రేడ్ని ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో చూడొచ్చు, ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో డబుల్ టాప్ క్రియేట్ చేస్తూ మార్కెట్ స్ట్రక్చర్లో ఒక రివర్సల్ సైన్ అనేది వచ్చింది అనమాట. సో చెప్తున్నాను కదా, సో స్ట్రక్చర్ రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రైజెక్షన్లో. సో ప్రైజెక్షన్లో స్ట్రక్చర్ రీడింగ్ ప్లస్ క్యాన్సిక్స్ రీడింగ్ అనేది మీరు కంబైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మనకి టార్గెట్ అన్నమాట. సో ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఆ కన్ఫర్మేషన్స్ని మీరు ప్రాపర్గా రీడ్ చేయాలన్నమాట. సో ప్రీవియస్గానే మనకి టార్గెట్ కానివ్వచ్చు, లేకపోతే మార్కెట్ రివర్సల్ సైన్ కావచ్చు, లేకపోతే మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్ కావచ్చు. సో ప్రీవియస్గా ఉన్న మార్కెట్ యొక్క స్టోరీని మీరు ప్రాపర్గా రీడ్ చేస్తేనే మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోగలుగుతారు. సో ఆ మార్కెట్ యొక్క ప్రైజెక్షన్ని మీరు రీడ్ చేయగలగాలి. సో ముందుగానే మనకి మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక కంప్లీట్ ఇది ఒక బయర్ ఏరియా అనొచ్చు. సో ఒక డిమాండ్ జోన్లో కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్గానే మనకి ఒక కైండ్ ఆఫ్ ట్రాప్ క్రియేట్ చేసేసి ఇక్కడున్న ఏదైతే లిక్విడిటీని గ్రాప్ చేయడానికి మార్కెట్ ఒక సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే మార్కెట్ అనేది కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక రివర్సల్ సైన్ కానివ్వండి, అంటే మనకు స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ కానివ్వండి, లేకపోతే కంటిన్యూషన్ సైన్కి కానివ్వండి. సో కంటిన్యూషన్ అయినా రివర్సల్ అయినా ఒక కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ని క్రియేట్ చేయాల్సింది. సో దాన్ని ముందు మనం రీడ్ చేయగలిగితే, అంటే క్యాన్సిక్ సైకాలజీని మీరు రీడ్ చేయగలిగితే ఆ యొక్క రివర్సల్ సైన్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అనమాట. సో అంతేగాని జనరల్గా చెప్తుంటాను కదా నేను, సపోర్ట్ రెసిస్టెన్స్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ వల్ల మీకు ప్రాపర్ యాక్యురసీ ఉండదు. స్ట్రక్చర్ని రీడ్ చేయండి, అలాగే స్టోరీని కూడా, అంటే ఇక్కడ మార్కెట్లో స్టోరీని కూడా రీడ్ చేయండి. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, ఇక్కడ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. సో సెల్లర్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క స్ట్రెంత్ని. సో కాకపోతే ఇక్కడున్న ఒక సింగిల్ డౌట్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఇది ఒక బయర్ జోన్ అనమాట. సో అక్కడ నుంచి బయర్స్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో నథింగ్ ఈజ్ షూర్ హియర్, చెప్తాను కదా. సో మనము ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ యాక్యురసీ ఉంది అంటే మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి అనమాట. సో అక్కడ మనకి ప్రాపర్ ఆపర్చునిటీ లేకపోయినా కూడా మీరు ఒక రాంగ్ ఎంట్రీ అనేది చేస్తారు. సో రాంగ్ ఎంట్రీ అనేది జరిగేది వితౌట్ నాలెడ్జ్ అనమాట. సో మీరు ప్రాపర్గా ముందుగానే అక్కడ ఉన్న క్యాన్సిక్ సైకాలజీని రీడ్ చేయడం వల్ల, సో అక్కడ స్టోరీ మీకు అర్థమైనట్టయితే మార్కెట్ చేసే ట్రాప్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో అట్లాగే మార్కెట్ స్టోరీని బట్టి అక్కడ ట్రెండ్ స్ట్రక్చర్ని మీరు ఫాలో అవుతూ క్లియర్ కట్గా ట్రేడ్ చేయగలుగుతారు అనమాట. సో డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ యాక్యురసీ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్. సో మీకు ప్రాపర్ యాక్యురసీ అనేది మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంత మేరకు మీకు ప్రైజెక్షన్ నాలెడ్జ్ ఉందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను మల్టిపుల్గా ఎంట్రీస్ ఇచ్చాను. బికాస్ వాళ్ళు ఏదైతే డిమాండ్ జోన్లో బయర్స్ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేసినా కూడా వాళ్ళ స్ట్రెంత్ లేదు. సో ప్రీవియస్గానే మనకు ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. సో తర్వాత బయర్స్ని రీట్రేస్ చేసి వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు మనకి మార్కెట్లో. చూడండి, అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇక్కడ మనకి మ్యాచ్ అయిపోయాయి. నేను ఇక్కడ డైరెక్ట్గా మల్టిపుల్ ఎంట్రీస్ నేను తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అనమాట. అంటే సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి స్ట్రక్చర్ వైజ్గా, క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా, అలాగే మార్కెట్ యొక్క టార్గెట్స్ వైజ్గా సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో జనరల్గా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేస్తారు. అక్కడ బయర్స్ యొక్క లేకపోతే సెల్లర్స్ యొక్క రిజెక్షన్ని బేస్ చేసుకొని, ఆ రిజెక్షన్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ట్రేడ్ చేస్తారు. సో ఫ్రీ ట్యూటోరియల్స్ కానివ్వండి, సిగ్నల్స్ కానివ్వండి, ఇండికేటర్స్ కానివ్వండి, ఇవి ఫాలో అవుతారు. సో దాంట్లో మీకు కంప్లీట్గా బేసిక్ మాత్రమే ఉంటుంది. సో పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎవరు రివీల్ చేయరన్నమాట. సో ముఖ్యంగా ఫ్రీ ట్యూటోరియల్స్లో. సో అట్లాగే సిగ్నల్స్ మీద బేస్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ అసలు వర్క్ అవ్వవు. ఎందుకు అంటే
ఇక్కడ ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒక దగ్గర ప్లేస్ చేస్తే మార్కెట్ యొక్క క్యాండిల్స్లో వాలిడిలిటీ కావచ్చు, లేకపోతే క్యాండిల్స్ యొక్క ఫాస్ట్ మూమెంటం కావచ్చు, ఆ మూమెంటం అకార్డింగ్ టు దట్ మూమెంటం మీ ఎంట్రీ అనేది కంప్లీట్గా మిస్ప్లేస్ అవుతుంది. అంటే మీరు ఒక దగ్గర ప్లేస్ చేస్తే ఇంకో దగ్గర ప్లేస్ అవుతుంది మార్కెట్లో. సో అందుకోసమే సిగ్నల్స్ అనేది ఎంకరేజ్ చేయను. సో అందుకోసమే మీరు ఫోకస్ ఆన్ లెర్నింగ్, సబ్జెక్ట్ని మీనే మీరు ఫోకస్ చేయండి. సో అది మాత్రమే చెప్తున్నాను కదా, అది మాత్రమే మీకు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి మీ మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ప్రిపేర్ అవుతేనే మీకు పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. అంతేగాని మీరు ఎన్ని షార్ట్ కట్స్ వెతికినా కూడా అది ఇంపాసిబుల్ అన్నమాట. సో అందుకోసమే ఫోకస్ ఆన్ లెర్నింగ్. సో ఇక్కడ చూడొచ్చు స్టోరీని, ఇక్కడ ప్రైజెక్షన్ స్టోరీని, అంటే మనకు స్ట్రక్చర్లో ఆల్రెడీ బేర్స్ రివర్సల్ సైన్ వచ్చింది. సో తర్వాత మూమెంటం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ రీట్రేస్ అవుతున్న బయర్స్లో స్ట్రెంత్ లేదు, మళ్ళీ వాళ్ళ యొక్క సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ని ఇండికేట్ చేస్తూ మనకి ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఈ యొక్క స్వింగ్ లో అనొచ్చు. సో లేకపోతే మార్కెట్లో ఒక లో ఉంది ఇక్కడ మనకి. సో ఒక బయర్ ఏరియా ఉంది. సో ఆ బయర్ ఏరియాని టార్గెట్ చేస్తూ మనకి ఇక్కడ ముందుగానే స్టోరీలో ప్రైజ్ యాక్షన్ స్టోరీలో మనకి ఇక్కడ ఇండికేషన్ అనేది జరిగిందనమాట. ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా టార్గెట్ టు టార్గెట్ మార్కెట్ ఎప్పుడు కానీ ఒక కైండ్ ఆఫ్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆ టార్గెట్ని మూమెంటం ఇచ్చే ముందు ఇక్కడ ప్రీవియస్గానే ఒక ప్రైజ్ యాక్షన్ స్టోరీ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్లీగా ఆ స్టోరీని మీరు రీడ్ చేయగలగాలి. రీడ్ చేస్తే మీకు నా టార్గెట్స్ కానివ్వండి, లేకపోతే మార్కెట్ యొక్క నెక్స్ట్ మూమెంటం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ముందుగానే ఎనాలిసిస్ చేయగలుగుతారు. సో ప్రిడిక్షన్ కాదు, ఎనాలిసిస్ అనాలన్నమాట. ఎందుకంటే మనకి ట్రేడింగ్లో ముఖ్యంగా కావాల్సిందే ఎనాలిసిస్. సో ప్రిడిక్షన్ అనేది అసలు ఒక కైండ్ ఆఫ్ ఒక గ్యాంబ్లింగ్ అయిపోతుంది ప్రిడిక్షన్ అనేది. సో ఎనాలిసిస్కి అండ్ మీ యొక్క ప్రిడిక్షన్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎనాలిసిస్ అనేది విత్ నాలెడ్జ్ చేసేదన్నమాట. సో నేను ఎవ్రీ క్లాస్లో చెప్తున్నాను. సో ఎనాలిసిస్ అనేది చేయదన్నమాట. సో ఎనాలిసిస్ చేయకండి. సో మీరు ఒక రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి మీరు ఫస్ట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్, అంటే రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్, అసలు సబ్జెక్ట్ ఏంటి అనేది, మార్కెట్ యొక్క సబ్జెక్ట్ ఏంటి అనేది మీరు ప్రాపర్గా మీరు ఒక రీసెర్చ్ అనేది చేయాలి. సో లెర్నింగ్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ ఆ యొక్క సబ్జెక్ట్ని కంప్లీట్గా మాస్టర్ అయ్యే ప్రయత్నం చేయాలన్నమాట. సో అంతేకాని వితౌట్ మాస్టర్, అంటే వితౌట్ ఎనీ యాక్యురసీ మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకూడదు ఏ మార్కెట్ అయినా. సో ప్రైజ్ యాక్షన్ అనేది ఒక గ్లోబల్ సబ్జెక్ట్, గ్లోబల్ మార్కెట్ యొక్క సబ్జెక్ట్ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ మీరు నేర్చుకుంటే డెఫినెట్లీగా మీరు ప్రతి ఫైనాన్షియల్ మార్కెట్లో ఎనాలిసిస్ అనేది చేయగలుగుతారు. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ యూఎస్డి ఎన్జిఎన్ ఓటీఎస్ మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో మనకి చెప్తున్నాను కదా, అంటే రివర్సల్ సైన్ కూడా మనకి మార్కెట్ ఒక ముందుగానే ఒక ప్రైజ్ యాక్షన్లో ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. సో ఇక్కడ బయర్స్ ఇక్కడ చూడండి, ఒక బయర్స్ ఇక్కడ రావడానికి ట్రై చేస్తారు. అంటే ప్రీవియస్గా స్ట్రెంత్ అనేది చూపెట్టినా కూడా హిస్టరీలో బయర్స్ ఇక్కడ రావడానికి ట్రై చేశారు. సో తర్వాత కంప్లీట్గా స్ట్రెంత్ చూపెట్టిన సెల్లర్స్ కాస్త ఇక్కడ ఒక రివర్సల్ సైన్, అంటే ఇక్కడ చూడొచ్చు వాళ్ళు కంప్లీట్గా వీక్నెస్ అనేది షో చేశారు ఈ యొక్క సిచ్యువేషన్లో. సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఒక వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత బయర్స్ ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క కండిషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు స్ట్రక్చర్లో. సో మధ్యలో ఇక్కడ వచ్చిన సెల్లర్స్ కాస్త వాళ్ళు స్ట్రెంత్ లేదు బయర్స్ని కంప్లీట్ డామినేట్ చేయడానికి. ఇక్కడ స్టోరీ చూడండి, అంటే ఈ విధంగా స్టోరీని రీడ్ చేయండి. అంటే సెల్లర్స్ ఇక్కడ రావడానికి ట్రై చేసినా కూడా బయర్స్ని పూర్తిగా డామినేట్ చేయడానికి వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ లేదన్నమాట. సో తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ వాళ్ళని స్ట్రాంగ్గా ఎంగల్ఫింగ్ చేస్తూ వాళ్ళని డామినేట్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు మనకి. అంటే స్టెప్ బై స్టెప్ మీరు స్టోరీని చదవండి. అంటే మార్కెట్ లెఫ్ట్ లెగ్లో ఉన్న ఒక ఏదైతే రిఫరల్ లెవెల్స్ని బేస్ చేసుకొని, అంటే హిస్టరీలో మల్టిపుల్గా లెవెల్స్ డ్రా చేయడం అవసరం లేదు. జస్ట్ మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్లో ఉన్న కైండ్ ఆఫ్ రిఫరెన్స్ని మీరు యూజ్ చేసుకొని ఇక్కడ ప్రజెంట్ స్టోరీని రీడ్ చేయండి విత్ స్ట్రక్చర్, అంటే ట్రెండ్, స్ట్రక్చరు, క్యాన్సిక్ సైకాలజీ కన్ఫర్మేషన్స్, ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని యూజ్ చేయండి. సో డెఫినెట్లీగా మీకు యాక్యురసీ అనేది ఆటోమేటిక్గా కనిపిస్తుంది ప్రైజ్ యాక్షన్లో. సో ఇక్కడ చూడొచ్చు నేను బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా అంటే మనకి స్టోరీ నేను ఇక్కడ రీడ్ చేశాను, అంటే ప్రైజ్ యాక్షన్లో జరిగే స్టోరీని నేను రీడ్ చేశాను. సో తర్వాత స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ని నేను ఫైండ్ అవుట్ చేశాను. సో తర్వాత క్యాన్సిక్ సైకాలజీ మనకి ఏమి ఇండికేట్ చేస్తుందని చెప్పేసి నేను ఇక్కడ చూశాను. సో మనకి కన్ఫర్మేషన్ దొరికింది. సో వితౌట్ కన్ఫర్మేషన్ మనం ఎలాంటి ట్రేడ్ చేయకూడదు. సో డైరెక్ట్గా ఇక్కడ నేను ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది విత్ కన్ఫర్మేషన్. సో విత్ ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ నేను డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ట్రేడ్. సో ఈ విధంగా అంటే డెఫినెట్లీగా మీరు ప్రైజ్ యాక్షన్ని రీచ్ చేయండి. సో ప్రైజ్ యాక్షన్ని రీచ్ చేయండి. సో ప్రజెంట్ ఇక్కడ మార్కెట్ సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అంతేగాని మీరు వితౌట్ కన్ఫర్మేషన్స్, అంటే ఎలాంటి కన్ఫర్మేషన్స్ లేకుండా మీరు డైరెక్ట్గా మీరు ట్రేడ్ అనేది ఓపెన్ చేయకూడదు. సో దట్స్ వై లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫోకస్ ఆన్ లెర్నింగ్ ఫస్ట్.
సో ఇది ఈరోజు వీడియో. ఒక కంప్లీట్ ఎంత యాక్యురసీ ఉన్నా కూడా డైలీ టార్గెట్ హిట్ అయితే మనం ఆ సెషన్ అనేది క్లోజ్ చేయాలి. ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రవణ్ పటేల్ సైనింగ్ ఆఫ్.